చేస్తాను అన్నాడు. ఇంకా అరే వద్దురా, మంచి వయసులో ఉన్నవరా, నీకు దండం పెడతారా, మంచి ఒక అమ్మాయిని చేసుకోరా, దాని జోలి ఎందుకురా నీకని ఊరు మొత్తం అన్నదంట. లేదు లేదు లేదు, నేను దీన్ని అంతు చూస్తానని 20 సంవత్సరాలు సుత్తు తీసుకుని దాన్ని పగలగొడుతూనే ఉన్నట్ట. 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల తర్వాత కొండ మొత్తం పగిలిపోయి ఒక బస్సు పోయేంత దారి చేసిండంట. ఎన్ని సంవత్సరాలు పట్టుదలతో ఉన్నాడు? 22 సంవత్సరాలు పట్టుదలతో కొండను పగలగొట్టాడు. అదే పట్టుదల నువ్వు 22 సంవత్సరాలు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఈ ఊరికి ప్రెసిడెంట్ని చేస్తాడా చేయడా? నీ భర్తని చేస్తాడా చేయడా? చేసే శక్తి ఉందా లేదా? 400 మంది అండి, 400 మంది 400 మంది పొద్దుగూకులు నాలుకలు కోసుకుంటారు, చెవులు కోసుకుంటారు, అది కోసుకుంటారు, ఇది కోసుకుంటారు. ఒక్క నిమిషం ప్రార్థన చేసిండు, ఆకాశం తెరువయ్యా అని ఏలియా. అలాగా కళ్ళు మూసుకొని, ప్రభువా ఇదిగో నీ నామం కోసం నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, నువ్వు నిజమైన దేవుడు అని నిరూపించుకోయా, ఇదిగో యెహోవా సాక్షిగా అడుగుతున్నానయ్యా అన్నాడు. ఆకాశం బరబర బరబర తెరవబడింది. తెరవబడగానే వెంటనే అగ్ని కిందకు వచ్చింది, అక్కడ ఉన్న బలిపీఠాన్ని కాల్చి బూడిద చేసింది. మరి నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా అగ్ని దిగి రాట్లా, నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఆశీర్వాదం రావట్లేదంటే నువ్వు లోకంతో మిళితమై ఉన్నావు అన్న సంగతి మర్చిపోగలవు. దేంతో మిళితమై ఉన్నావు? లోకంతో మిళితమై సినిమాలు చూస్తూ, షికారులు చేస్తూ, పాపం చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తే జవాబులు రావు. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు ఖచ్చితమైన జవాబు ఇచ్చును గాక. లేమి నుండి విడుదల పొందొచ్చా పొందకూడదా? పొందొచ్చా పొందకూడదా? ఇక్కడ ఎబ్బేసి పొందిండా లేదా? ఎబ్బేసి పొందిండా లేదా? పొందిండా లేదా? మీకు ఒక సీక్రెట్ చెబుతా. 5 అనండి అందరూ గట్టిగా గట్టిగా. నిద్ర వస్తుంది ఎవరికైనా? నిద్ర వస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరికి రావట్లేదా? చెప్పానా వద్దా? చెప్పానా? 5. ఫస్ట్ ఏలి వాళ్ళ ఇంట్లో 20 సంవత్సరాలు ఉంటాడు యేసయ్య మందసం రూపంలో. 20 సంవత్సరాలు ఉంటే 20 సంవత్సరాల్లో కొడుకులు వ్యభిచారం చేస్తూనే ఉన్నారు. ఏలి కుటుంబం నాశనం అయిపోయింది. ఇంకొక 20 సంవత్సరాలు అభినాదాబు అనే వాళ్ళ ఇంట్లో ఉంచుతారు. వాళ్ళు కూడా లంచాలు తీసుకోవటం, మోసాలు చేయటం అట్లానే, వాళ్ళు కూడా ఎదగరు. ఫస్ట్ ఎవరింట్లో ఉన్నాడు? ఏలి 20 సంవత్సరాలు ఉన్నాడు. రెండోది ఎవరింట్లో ఉన్నాడు? అభినాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు ఉన్నాడు. మూడోది దేవుడికి భయం కలిగినటువంటి ఒబేదేదోము ఇంట్లో 3 నెలలే ఉన్నాడు. 3 నెలలు ఉంటే 8 మంది కొడుకులు ఆయనకి. 8 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. కూడా చెప్పాలి గట్టిగా. 3 నెలలే 8 మంది కొడుకులు, 8 మందికి రాజ సంస్థానంలో గవర్నమెంట్ జాబులు. 8 మంది గవర్నమెంట్ జాబులు అంటే మామూలు విషయమా? ఈ విషయాన్ని చూసి దావీదు వెంటనే ఏం చేసిండు తెలుసా? ఒబేదోము వాళ్ళ ఇంట్లో నుంచి మందసాన్ని దావీదుపురం హెబ్రోనికి తీసుకుపోయింది. దావీదు వాళ్ళ ఇంట్లో మందసం పెట్టిన కాంచి 40 సంవత్సరాలు 40 దేశాలకి చక్రవర్తి అయ్యాడు. కొట్టో గడిగా. అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో విజయమే. అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో విజయమే. ఏ దేశం మీద యుద్ధానికి పోయినా ఆ దేశంలో విజయమే. లక్షలు కోట్ల రూపాయల బంగారం తీసుకొని వచ్చి మందసం గడబెడుతున్నాడు. ఇంకా 5వది దావీదు చచ్చిపోయిన తర్వాత సొలొమోను వాళ్ళ ఇంట్లో ఉంది. 40 సంవత్సరాలు ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జ్ఞాని ఎవరో? సొలొమోన్. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో ఉంది? ఏలి ఇంట్లో. ఇల్లు నాశనం అయిపోయింది. రెండో ఇల్లు ఏంది? అభినాదాబు ఇంట్లో ఉంది. అంతంత మాత్రమే ఎదిగింది. మూడోది ఎవరింట్లో ఉన్నాడు? ఒబేదేదోము ఇంట్లో ఉన్నాడు. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. 4వది ఎవరింట్లో ఉన్నాడు? దావీదు ఇంట్లో ఉన్నాడు. 40 సంవత్సరాలు అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో విజయమే. 5వది ఎవరింట్లో ఉన్నాడు? 40 సంవత్సరాలు సొలొమోను ఇంట్లో ఉన్నాడు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జ్ఞానిగా మార్చేశాడు. ఇప్పుడు యేసయ్య మీ ఇంట్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు? పాయింట్ అర్థమైందా? అర్థం కాలేదా? యేసయ్యని నమ్ముకో నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది? మీ అమ్మ చెప్పు. మీరు యేసయ్యని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది? 7 years. చెప్పమ్మా, సిగ్గుపడతావేంది? ఏంది బుజ్జి, నువ్వు చెప్పమ్మా. యేసయ్యని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది? 20. నువ్వెన్ని? 7.
పూసలు నువ్వే. ఎన్ని సంవత్సరాలు దేశే నమ్ముకొని? నువ్వేనమ్మా. ఎన్ని సంవత్సరాలు దేశే నమ్ముకొని? 10. స్పెడ్స్ 25. ఒకసారి ఆలోచించుకో. నేనేం చెప్పను, ఇక మీకే అర్థమవును కాక. అంటే మీ ఇంటికి ఏసై వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 25, 20, 30, 2 తరాలు, 3 తరాలు. ఇక నాలాంటి గొప్పోడు ఇలాంటి ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు మా ఇద్దరు లాంటి వాళ్ళు అయితే మేము 4 తరాల క్రితం ఏసై నమ్ముకున్నాం అని చెబుతారు గొప్పోళ్ళు. ఫస్ట్ చర్చి మాదే, మా ఊర్లో అని చెబుతురా చెప్పరా? మరి ఏముంది, ప్రపంచ జ్ఞానం ఎవడన్నా పుట్టిండ మన ఇంటో? మనమే అడుక్కునేది నీకు కారణం. అర్థమవుతుందా? స్కూల్ ఫస్ట్ కూడా రావు మనం, ఇంకా ఊరు ఫస్ట్, ప్రపంచం ఫస్ట్ ఆడతాం. అంటే ఎందుకు మనం ఆశీర్వదించబట్లా? ఏసై మన ఇంటికి వచ్చిండు, కానీ మనం ఏసై అని అర్థం చెప్పట్లా. ఏసై అని అర్థం ఆయనకి భయపడటం లేదు, ఆయన్ని గౌరవించటం లేదు, ఆయన్ని మొక్కటం లేదు, ఆయన్ని స్తుతించటం లేదు. అరే ఇది నేనేమన్నా కల్పించి చెప్పినా, బైబిల్లో చెప్పినా? బైబిల్లో ఉందా లేదా? మీ పాస్టర్ని అడగండి, ఉందా లేదా? అయ్యా ఉందా లేదా? మరి నేను ఇప్పుడు దాన్ని నిజం చెప్పినా అబద్ధం చెప్పినా? మరి మన ఇంట్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మన ఇంటికి వచ్చేసాయా? మరి ఎందుకు మనం ఒక ఎలుగు ఎలగలేకపోతున్నాం ఊర్లో? ఆయనకి నువ్వు భయపడట్లా. సినిమాలు చూస్తూనే ఉన్నావు, అబద్ధాలు ఆడుతూనే ఉన్నావు, మోసాలు చేస్తూనే ఉన్నావు, కుతికలు కోస్తూనే ఉన్నావు, దొంగసాటుగా జాతరలకు పోయేస్తూనే ఉన్నావు. వాళ్ళు పెట్టి గుండ్లు కొట్టించుకుని అక్కడ పెట్టేది వాడిని ఏమంటారు, ఒకటి చచ్చితే నీళ్ళకి పోతారు కదా, నీళ్ళకి పోయినప్పుడు దినాలు అంటారుగా, ఆ దినాల కూడు, పిండాలు అర్పదాలు అర్పిస్తూనే ఉన్నావు. దొంగసాటుగా ముక్కు పుటకలు, దొంగసాటుగా యాకేష్ పాస్టర్ గారికి తెలవకుండా మనవరాలకు కుట్టిస్తూనే ఉన్నావు లోపల 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 లోపల. నాకు తెలవదనుకుంటున్నా, నాకు మొత్తం తెలుసు. మీరు అనుకుంటారు నేను ఎంత దుర్మార్గుంటో తెలుసా? ఇప్పుడు 1,00,000 కుటుంబాలు తిరుగుంటా. మరి నాకు ఎంత నాలెడ్జ్ ఉంటుంది చెప్పండి? ఒక అమ్మాయికి అబ్బాయి పుట్టిండు, ఇంటికి పోగానే వాకిటికి గడ్డపారేసింది. ఏందమ్మా గడ్డపారేసినావు అన్నా. గడ్డపార ఎందుకు వేసినావు? నీకు బిడ్డ ఇచ్చింది ఏసయ్యా గడ్డపారా? నీకు బిడ్డనిచ్చింది గడ్డపార ఏసయ్యా? గడ్డపార తీసుకుని గుద్దుతా, మర్యాద గడ్డపారది. ఎవరమ్మా గడ్డపార నీకు బిడ్డనిచ్చింది ఏసయ్యా? మరి గడ్డపార ఎందుకు వేసినావు? నిన్ను తన్నేవాడు లేడు కదా, నువ్వు గడ్డపార ఎత్తి వేసే మీ ఇంటికి వస్తాడు కదా. అంటే ఇంకా సాక్షిపోలా. యెషయా గ్రంథం 66 అధ్యాయం 3-4 వచనాలు. యెషయా గ్రంథము 66 అధ్యాయం 3-4 వచనం చదువు. యెషయా గ్రంథము ఎద్దును వధించువాడు నరుణ్ణి చంపు వంటి వాడే. గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటి వాడే. నైవేద్యము చేయవాడు పంది రక్తమును అర్పించువాని వంటి వాడే. ధూపము వేయవాడు బొమ్మను స్తుతించు వాని వంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకునిరి, వారికి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొక్కడునూ లేకపోయిను, నేను మాట్లాడినప్పుడు వినువాడొక్కడునూ లేకపోయిను. నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిరి, నాకిష్టము కాని దానిని కోరుకొనిరి. కావున నేను వారిని మోసములో ముంచుదును, వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించదను. నేను రాసిందా? యెహోవా దేవుడు రాయించిండా? ఏం చేస్తుండే? ఎద్దును అర్పించువాడు నరుణ్ణి చంపు వంటి వాడే. గొర్రెపిల్లను వధించువాడు కుక్క మెడను విరుచువానితో సమానమైన వాడే. నైవేద్యములు ఇచ్చువాడు పంది రక్తమును ప్రోక్షించినటువంటి వాడే.
ఇంకోటి ధూపము వేయవాడు, చెప్పు, బొమ్మకు పూజ చేయవంటి వాడే. వారు తమకి ఇష్టమైన త్రోవలలో తప్పిపోయిరి, వారికి అసహ్యమైన పనులు వారికి ఇష్టం వచ్చినట్లు చేయుచుండిరి. నేను పిలువగా ఎవడు పలకపోయిను, నేను ఇంకా ఏం రాశాడు, నేను మాట్లాడినప్పుడు వినినవాడు ఒక్కడును లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దానిని వారు చేసిరి, నాకు ఇష్టము కాని దాన్ని వారు కోరుకునిరి. కావున నేను వారిని మోసంలో ముంచుదును, వారు భయపడు వారి మీదకి రప్పించేదను. మీరు రోజు చేసేదేంటి? దొంగసాటుగా ఇవన్నీ లోపల చేస్తుంటే ఊరుకుంటాడా దేవుడు? ఊరుకుంటాడా? మోసంలో ముంచుతాడా? మోసంలోనే ముంచుతాడు. నువ్వే పంట అయితే వేస్తున్నావు అదే పంట కోస్తావు కొయ్యవా? కోస్తావు. గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడైనా ఎవరిని మోసం చేసినా పర్లేదు, కానీ దేవుణ్ణి మోసం చేయగలరు. దేవుణ్ణి మోసం చేస్తే అదే పంట కోయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకా మనం ఎక్కడ దాకా వచ్చినాం? లేమి నుండి, మరణం నుండి విడుదల. దేని నుండి విడుదల ఇస్తాడంటే యేసయ్య? మరణం నుండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము చదువు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇప్పుడు దేని నుండి తప్పిస్తాడంటే యేసయ్య? మరణము నుండి తప్పిస్తాడు. గట్టిగా చెప్పండి, మరణము నుండి తప్పిస్తాడు. మీకు ఆ విషయం అర్థం కావట్లా? మొన్న కరోనా టైంలో అయితే నేను ఎంతమందికి ప్రార్థన చేసినా తెలుసా? ఫట్ట 10 మంది బతికేశారు. దేని నుంచి తప్పిస్తాడో తెలుసా దేవుడు? మరణము నుండి తప్పిస్తాడు. మన ఆయనకు కూడా తెలుసు, మహేంద్ర సార్ కరోనా వచ్చింది, రోజుకు 3 లక్షలు. అత్తాపూర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. 3 రోజులకు 9 లక్షలు అయినాయి. పోయి ప్రార్థన చేసిన దగ్గరకు కూడా రానిలా, మొత్తం బాడీకి మొత్తం కట్లేసినారు. అక్కడ ఒక నర్సు, ఒక అమ్మాయి ఉంది ఆడ. ఆ అమ్మాయి నన్ను గుర్తుపట్టింది. అన్నా, నువ్వు తేజమ్మాయి పాస్టర్ గారు? అవునమ్మా, నీకు ఎట్ట తెలిసిందానంటే, మా నర్సింగ్ కాలేజీలో నువ్వు వాక్యం చెప్పినవన్నా. నేను చెప్పి, అమ్మ మా నాన్న కావాల్సిన మనిషి, జాగ్రత్త చూసుకోమా అని చెప్పి ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన. ప్రార్థన చేయగానే ఒక గోడ మీద నల్లటి మచ్చు మీద సింహం ఉంది. ఆ సింహానికి 2 బేడీలు ఉన్నాయి, ఆ కిటికీకి ఆ కాలికి. అది తెంచుకుంటే ఈజీగా తెగిపోద్ది. అది ఇంకా ఎదురు చూస్తుంది అనమాట అతన్ని మింగటానికి. నేను అంతలోకి ఆ గదిలోకి పోయి అతని స్ట్రెచ్చర్ మీద ఉన్నటువంటి ఆ స్ట్రెచ్చర్ లాక్కొని బయటకు వచ్చి వెంటనే ఆ తలుపుని వేసిన. ఆమేన్. దేవుడు నాకు దర్శనం ఇచ్చిండు, నేను అతన్ని మరణం నుండి విడిపిస్తున్నానని చెప్పిండు. ఫోన్ చేసిన, బ్రదర్ నువ్వు చచ్చిపో బతుకుతావు అని చెప్పిన. ఒక్కటే మాట, చచ్చిపోతావు బతుకుతావు అని చెప్పిన, అంతే. ఇక నన్ను పచ్చికి గుడ్డిగా నమ్ముతాడు. ఇక దేవుడు మాట్లాడినట్టే ఆయన మాట్లాడితే అనుకుంటాడు. అలాంటి విశ్వాసం పెట్టుకుంటూ వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిండు. 1 నెల రోజుల తర్వాత 18 లక్షలు మందిరంలో టేబుల్ మీద పెట్టిండు. నేను బతికిందంటే యేసయ్య కృప, మీరు చేసిన ప్రార్థన. మీరు ఈ డబ్బులు తీసుకెళ్ళి మీరు ఏ మందిరం అయితే కట్టాలనుకుంటారో ఆ మందిరానికి అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పారు. ఇప్పుడు చెప్పలు గట్టిగా, దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరణము నుండి తప్పించు దేవుడు మన దేవుడు. అయితే మరణం నుండి తప్పించాలంటే నీ దగ్గర ఒక వరం ఉండాలి. దాని పేరే విశ్వాసం. ఓ మార్తమా అంటున్నాడు, మార్తా, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు మరణించినను తిరిగి బ్రతుకును. కొడగొట్టిగా కొడో. నా యందు విశ్వాసముంచువాడు మరణించినను తిరిగి బ్రతుకును. తన భక్తుల ప్రాణములను కాపాడువాడు యెహోవా. తన యందు భయభక్తులు గల వారి యొక్క ప్రాణములను కాపాడుట, ఆ మరణము నుండి తప్పించుట, మరణము నుంచి తన భక్తుల్ని తప్పించుట యెహోవా యొక్క వశము. ఎవరిని? షడ్రక, మెషకు, అబేద్నెగోల్ని అగ్నిలో నుండి రక్షించాడు. దానియేలుని సింహాల గుహలో నుంచి రక్షించాడా లేదా?
లాజరు చావులో రోగంలో ఉండి చచ్చిపోయిన వాడిని తిరిగి బతికించాడు. యాయూరు కుమార్తెను తిరిగి బ్రతికించాడు. ఐతుకును బ్రతికించాడు. ఇంకా ఆ హిదవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు. ఇంకా పౌలుని సర్పం గరిస్తే ఆ సర్ప విషం నుండి తప్పించాడు. ఎలీషా చచ్చిపోయిన తర్వాత ఆయన ఎముకలు తాగితే ఇంకొక సైనికులు లేచాడు. ఇవన్నీ మరణానికే సంబంధించిన. పేతురు చెరసాల్లో ఉంటే చెరసాల్లోంచి దేవదూత గేట్లు ఎత్తుకుంటూ బయటికి తీసుకుని వచ్చాడు. ఎందుకు పేతురుని 3 గేట్లు లోపల పెట్టారో తెలుసా? తెల్లారితే మనోడిని వేసేద్దామని. మరణం తప్పించడా లేదా? చెప్పవేంది పెద్దగా? తప్పిస్తాడా లేదా? మరణము తప్పించాలి అంటే నీ దగ్గర ఏముండాలి? విశ్వాసం. కరోనా టైంలో మా అమ్మమ్మకి గుండెలో ఏమంటారు స్టంట్ వేసాను రామ. అది కుళ్ళిపోయిందంట, అది చెడిపోయిందంట. అది తీసి కొత్తది వేయాలి, కానీ బతుకుద్దో సస్తదో తెలియదు అని చెప్పారు. ఇంకా 14 రోజులు క్వారంటైన్ నేను అటు పోయి ఆమెను చూడాలంటే. మళ్ళీ అక్కడి నుంచి ఇటు వచ్చి మళ్ళీ ఏడొక 14 రోజులు. మందిరం జరుగుద్ది 4 రోజుల్లో? జరగదు. ఇంకా మందిరంలో కూర్చొని ఏడుస్తున్నా, ప్రభువా అమ్మమ్మ నన్ను ఎట్లా పెంచిందో నీకు తెలుసు కదా ప్రభు, ఆమె చచ్చిపోతే నేను చూడటానికి పోవటానికి కూడా నాకు ఛాన్స్ ఇవ్వ ప్రభు అని ఏడ్చిన. మందిరంలో పోస్టర్ ఉందండి, పోస్టర్లోంచి చేసి నడుచుకుంటూ వచ్చింది నాకు అక్కడ అంత దూరంలో ఉన్నా. వచ్చేసి 2 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను అన్నాడు. మళ్ళీ అంతే ఎనిక్కిపోయాడు పోస్టర్లో. 2 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని కరోనా టైంలో చెప్పిండా. స్టిల్ ఇప్పటికీ ఆమె బతికే ఉంది. కొడు చప్పలు గట్టిగా ఆమేన్. మా మామయ్య కూతురు, రెండో మామయ్య కూతురు దివ్య అని ఒక అమ్మాయి ఉబ్బు గ్యామర్లు వచ్చి హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో ఉంటే ఇంకా ఫోన్ వచ్చింది. ఆయన నాతో మాట్లాడు, మా అమ్మ నాకు ఫోన్ చేశారు, మామ కూతురు చావు బతుకుల్లో ఉంది హాస్పిటల్ అని చెప్పింది. ఎలా అంటే ఏమో 3 రోజుల్లో చచ్చిపోతుంది అమ్మాయి అని చెప్పి. వెంటనే నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా. చేస్తున్న ప్రార్థన చేసి నిద్ర వచ్చేట పడుకున్నా. ఇలా పడుకోగానే నా ఆత్మ పరలోకం వెళ్ళిపోయింది. పరలోకం వెళ్ళిపోగానే పరలోకంలో సింహాసనం మీద వేసి ఉన్నాడు. ఎందుకు వచ్చి నువ్వు తేజమ్మాయి అన్నాడు. ప్రభువా మా మామయ్య కూతురు చావు బతుకులు ఉబ్బు గ్యామర్లో ఉన్నదంటే నిన్ను బట్టి ఆమెకు ఆయుష్ ఇస్తున్నాను వెళ్ళిపో అన్నాడు. ఆ మాట అన్నాడు అనలేదు. నేను కిందికి వచ్చిన 3 రోజులు కాదు, ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. ఆ అమ్మాయి బతికే ఉంది. ఫోటో దేవునికి మహిమ ఘనత ప్రభావం, నిన్ను బట్టి నేను బ్రతికిస్తున్నా పో అన్నాడు. ఒరే నాయన, ఏమి మహిమ, ఏమి శక్తి, ఏమి అభిషేకము, ఏమి గొప్పతనం మన దేవుడి దగ్గర. ఎట్లాంటి వాళ్ళను, ఎట్లాంటి వ్యక్తుల్ని పెంట మీద ఈగలతో సమానమైన మనల్ని తీసి పైకెత్తి మనల్ని ఎట్లా నిలబెట్టాలనుకుంటున్నాడు దేవుడు. మీకు అది అర్థమవుతుందా? దేన్ని తప్పిస్తాడు దేవుడు? మరణమును తప్పించగలిగిన దేవుడు. మరణము తప్పించబడాలంటే మన కాడేముండాలి? విశ్వాసం ఉండాలి. టైఫాయిడ్ జ్వరం వచ్చింది, దెబ్బకెళ్ళి గజ్జ ఊరు మొత్తం వణుకుతుంది. ఇంకా లేదయ్యా, డాక్టర్లు కూడా ఎత్తేసాను. నువ్వు ప్రార్థన గదిలో లేదు, నా బిడ్డ బతికిస్తాడు నా దేవుడు, నువ్వు కూర్చో, నీ విశ్వాసం ద్వారా ఆమెను బతికించును గాక. కానీ నీకు విశ్వాసం లేకుండా ఏడ్చిను అనుకో, ఆ భయం నీ పిల్లని చంపేస్తుంది. కాబట్టి మరణాన్ని తప్పించగలిగిన శక్తి దేనికి ఉందో తెలుసా? రాజా మా దేవుడు నువ్వు అగ్నిగుండంలో వేస్తే రక్షించకపోని డోంట్ కేర్, కానీ మేము మాత్రం బొమ్మకు మొక్కం. వారి మాటల్లో మీకు విశ్వాసం కనపడుతుందా? విశ్వాసం కనపడుతుందా? మరి ఆ మాట మీ కాడు ఉందా? ఏ రోజైనా ఒక రోగం వచ్చినప్పుడు చెప్పారా అట్లాంటి మాట? చెప్పారా? కనీసం నీకు రోగం వస్తే చెప్పినవా? లేదు, నన్ను 100 సంవత్సరాలు బతికిస్తాను నా దేవుడు, నన్ను మధ్యలో తీసుకుపోవడానా ఇప్పుడు అని అన్నవా? నీ నోడుతూ నువ్వు అన్నవా? అనలేకపోదు. మరి నీ కాడు ఏమి లేదు? విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోతే నిన్ను ఎట్లా బతికిస్తాడు? సాతానుగాడు సంవత్సరానికి ఒకసారి అతను మరణుతా ఇంటికి ఏదో ఒక రూపంలో వస్తాడు. రే సాతానా, నాకు దేవుడు 110 సంవత్సరాలు ఇచ్చాడు పోరా అని ఇప్పుడు అని చెప్పిన వాడికి చెప్పే శక్తి నీకు లేదు. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ ఎదుటి నుండి అబ్బా ఏం చెబుతారు సింపుల్గా. మరి రోగం వస్తే ఎందుకు చెప్పట్లా? వీళ్ళు చూడు, వాక్యం అటు చెబుతారు, అపవాదిని ఎదిరించుడి వాడప్పుడు మీ ఎదుటి నుండి పారిపో అని నేను అనకతలకి పారిపోతాడని చెప్పాను. మరి ఎందుకు పారిపోట్లా? మీ ఇంటికి వచ్చినప్పుడు సాతాను మరణ రూపంలో వస్తాడా రాడా?
మరి ఎందుకు పారిపోవట్లా? నోట్ దిస్ పాయింట్. మరణం, నేను మరలా చెప్తున్నా, నీ ప్రియమైన బంధువు ఈ సంవత్సరం ఎవరో ఒకరు చచ్చిపోబోతున్నారు. ఆ చచ్చిపోబోతున్న వ్యక్తిని నీ ప్రార్థన, నీ విశ్వాసంతో కాపాడదవుగాక. ఆమేన్. నేను ఇవాళ చెప్పిన ప్రసంగం నీకు జీవితాంతం గుర్తుండాలి. ఆమేన్ అంటలా? ఆమేన్. మరణాన్ని కూడా ఎదిరించే శక్తి మనకుంది. దేన్ని? మరణాన్ని కూడా ఎదిరించే శక్తి మనకి ఉంది. రాసిండా రాయలేదా? ఏమని రాశాడు? మార్తా, నేనే పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు మరణించినను తిరిగి బ్రతుకును. బ్రతికిండా లేదా రాజు? బతికిండా లేదా? 12వ అధ్యాయం చదివితే మీరు పిచ్చెక్కిపోద్ది. 12వ అధ్యాయంలో కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. వారి మధ్యలో ఎవరు? మరణాన్ని తిరిగి లేచి మరణాన్ని జయించిన లాజరు కూడా యేసు పక్కన కూర్చొని భోజనం చేయించుండెను అని ఉంటాడు. ఇంకా ఎప్పుడైతే తమ్ముడు బతికిండో ఇంకా లోపలికి పోద్దమ్మ. ఎవరమ్మా? మార్త కాదు, మరి అమ్మ. లోపలికి పోయి అచ్చ జటా మాంసి అత్తర గుడ్డ తీసుకొని వచ్చి కోటో ఎవరి పాదాల దగ్గర? యేసయ్య పాదాల దగ్గర పగలగొట్టి పూస్తుంది. ఇంకా ఎందుకు రాసిందో తెలుసా? ప్రియమైన తమ్ముణ్ణి బతికిచ్చిండు. అందుకని లోపల ఎవ్వరికి తెలియని సీక్రెట్లు ఎన్నో సంవత్సరాల నుంచి దాచిపెట్టిన అత్తరు తీసుకొని ఎక్కడ పగలగొట్టింది? యేసయ్య పాదాల. ఈ లోకంలో నేను ఘనమైనది అనుకున్నది ఏదో అది నీ ముందు శూన్యమని పగలగొట్టింది. అర్థమైందా? నీ ఇంట్లో కార్యం జరగంగానే, నీ కొడుకు బతకంగానే, నీ కూతురు బతకంగానే నీ ఇంట్లో ఉన్న బంగారం తెచ్చి మందిరంలో వేయాలి. పిచ్చిదానా? అది దాని అర్థం. అర్థమవుతుందా? వాడు బతికిండాయా అని చెప్పి 200 రూపాయలు జోబులో పెట్టి పోతాం కాదు. మళ్ళీ రెండోసారి అతడు సాతానుగాడు. నా భర్తే బతికిండు, ఇది ఎందుకు నాకు ఈ పనికిరాంది? దేవుడికి ఇస్తా. దీంతో పాస్టర్ అయ్యి మైక్ కొనుక్కొని మా వాక్యం చెప్పాలి. దీంతో పాస్టర్ అయ్యి ఒక కారు కొనుక్కోవాలి. ఆ కసి నీకు రావాలి. అర్థమవుతుందా? నిన్ను చంపడానికి మరణదూత వస్తుంది, కానీ నువ్వు విశ్వాసంతో దాన్ని జయించదవుగాక. నెక్స్ట్ తర్వాత చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, తర్వాత పాపము నుండి విడుదల. దేని నుండి అట? గట్టి చెప్పండి. పాపము నుండి విడుదల. చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 3వ అధ్యాయం 27వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 27వ వచనం. ఒకడు బలవంతుడైన వాణ్ణి మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటి చొచ్చి వాని సామగ్రిని దోచుకొన నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమించబడును, గాని పరిశుద్ధాత్మ విషయంలో దూషణ చేయువాడు ఎప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒకడు బలవం, చెప్పండమ్మా, పాపం నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలి తెలుసా? బలము కలిగి ఉండాలి. దైవ బలం. గట్టి చెప్పండమ్మా, ఏ బలము? పాపాన్ని మనం జయించాలంటే దైవ బలం మన దగ్గర అధికంగా ఉండాలి. 2 పొట్టేళ్ళు అనండి అందరూ. 2 పొట్టేళ్ళు అనండి అందరూ గట్టిగా, పెద్దగా. ఏంది నువ్వు అనవేంది? 2 పొట్టేళ్ళు అనండి. 2 పొట్టేళ్ళు ఒక్కసారి టచ్ అంటే అంతే. అది మామూలుగా అనుకుంటాయి, ఊకే ఆడుకుందాం అవి లాస్ట్కి ఎక్కడ దాకపోతాయి తెలుసా? కొమ్ములు ఇరుక్కొని ఒకటొకటి చచ్చిపోయి నువ్వు గెలుస్తువా నేను గెలుస్తున్నా అనే దాకపోతాయి. సస్తే నువ్వన్నా చదవాలి, లేకపోతే నేనన్నా చదవాలి. ఏంటమ్మా నవ్వుతున్నా? వైట్ స్కార్ఫ్. ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తాయి తెలుసా? టచ్ అంటే అంతే. ఇంకా తర్వాత ఇంకా అసలు కొమ్ములు ఇరిగిపోయేటట్టు పొడుచుకుంటాయి. అర్థమైందా లేదా? నువ్వు కూడా పోరాటం ఎట్లా చేయాలో తెలుసా? పాపంతో సస్తే నువ్వన్నా చావాలి, లేకపోతే నేనన్నా చావాలి. ఎప్పుడు అన్నట్టు పోరాటం చేసినావు? పాపంతో చేసినవా? లేకపోతే పాపం నిన్ను గెలుస్తుందా, లేకపోతే పాపాన్ని నువ్వు గెలుస్తున్నావా? ఆలోచించండి. అబద్ధం నిన్ను గెలుస్తుందా, లేకపోతే అబద్ధాన్ని నువ్వు గెలుస్తున్నావా? మోసం నిన్ను గెలుస్తుందా, లేకపోతే మోసాన్ని నువ్వు గెలుస్తున్నావా? సత్యం ఎప్పుడైనా నీ నోట్లోంచి వచ్చిందా? ఎప్పుడైనా పాపంతో పోరాటం చేసిన రక్తం కారణంతగా? యేసు ప్రభువారు చెమట రక్తంగా మార్చబడిందంట.
వై, ఎందుకు? అసలు యేసుప్రభు వారు నిన్ను దేంతో కొన్నాడో తెలుసా? ప్రకటన గ్రంథం 1:6 చదువు. ప్రకటన గ్రంథం 1:6. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించువానికి మహిమ ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మనల్ని ప్రేమించి ఏం చేశాడో తెలుసా? తన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? పాపంతో పోరాటం చేయాలి. పాపముతో మనం ఏం చేయాలి? రోజు పోరాటమే, ప్రతి నిత్యం పోరాటమే. ప్రతి నిత్యం ఏం చేయాలమ్మా? పాపంతో పోరాటమే. నీకు తెలియకుండా వస్తుంది పాపం నీ కాడికి. నాన్న ఎక్కడున్నాడు? నాన్న వెంటనే అబద్ధం చెప్పటం, నాన్న ఇక్కడ లేడు. ఎందుకు వచ్చింది ఆటోమేటిక్గా? నాన్న ఇంట్లోనే ఉన్నాడు. మరి నువ్వు ఎందుకు అబద్ధం చెప్పినావు? అంటే నువ్వు పోరాటం చెయ్యట్లా. దేంతోటి? పాపంతో పోరాటం చెయ్యట్లా. ఇలా ఉన్న పని ఉందమ్మా, పరిచర్యకి వస్తావా అంటే లేదు పాస్టర్ గారు, ఇవాళ చాలా బిజీ. అంటే పాపం ఏడుంది? ఇంట్లోనే ఉంది, నోట్లోనే ఉంది. అంటే పాపంతో పోరాటం నువ్వు చేయట్లా. మర్చిపోయావు పాపంతో పోరాటం అనేది ఒకటి ఉందని మర్చిపోయావు. లోకంతో పోరాటం ఉందని ఒకటి మర్చిపోయావు. నీ శరీరంతో పోరాటం ఉందన్న సంగతి మర్చిపోయావు. సాతానుతో రోజు పోరాటం ఉందన్న సంగతి మర్చిపోయావు. నువ్వు మర్చిపోయినా వాడు మర్చిపోడు. వాడు నిన్ను పడగొడుతూనే ఉంటాడు. వాడు నిన్నేం చేస్తాడు? పడగొడుతూనే ఉంటాడు. దేవుని బిడ్డారా, సాతాను గడి పగ ఎట్లుంటుందో తెలుసా? సౌలు చచ్చిపోయిండయా, పోదాంపాయా అన్నాడు. రేయ్, సౌలు మనల్ని ఎట్లా హింసించిండో తెలుసా? చచ్చిపోయిన శవం తలకాయ తీసుకురంటారా అన్న ఫిలిస్తీన్. చచ్చిపోయిన శవం తలకాయ తీసుకెళ్ళి ఫిలిస్తీన్ల కోట గుమ్మానికి కడతారు. చచ్చిపోయిండయా, తనను తాను పొడుచుకొని చచ్చిపోయిండయా సౌలు, ఇంక లేదయా బాడీ అని చెప్పిండు పక్కనోడు. కానీ ఫిలిస్తీన్లు ఏమంటారు తెలుసా? నా పగ తీరదు, వాడి తలకాయ తీసుకురాపో. సాతాను గాడి పగ ఎట్లుంటుందో తెలుసా? చచ్చిపోయినాడన్నా నిన్ను వదిలిపెట్టాడు. నీకు అర్థం కావట్లా. నువ్వు యేసయ్య కాడికి వచ్చినావు, నిన్ను వదిలిపెట్టాడు. వదిలిపెట్టకుండా నీ మీద ప్రతినిత్యం పగ తీర్చుకోవాలనుకుంటూనే ఉంటాడు. పౌలు గారు అంటాడు, సింహము నా పక్కనే ఉన్నది మింగటానికి. దర్శనంలో కనపడుతుంది పౌలు గారికి. సింహం యొక్క నోటి నుండి నా దేవుడు నన్ను రక్షించెను. కూడా సింహం యొక్క నోటి నుండి నన్ను రక్షించెను. పక్కనే ఉంది సింహం. సింహం పక్కనే ఉందంటే అర్థమైంది? అయ్యా నాతో ఆడుకో అని ఉంటుందా? చంపడానికి వచ్చిందా? చెప్పు. చంపడానికి వచ్చింది. కానీ ఏం చెబుతుండో తెలుసా? ఆ సింహము చేతి నుండి ప్రభువు నన్ను రక్షించెను. నీకు పాయింట్ అర్థం కావట్లే అసలు. గుర్తుపెట్టుకో, ప్రభు శక్తిని తెలుసుకో, ప్రభు మహిమను తెలుసుకో, ప్రభు యొక్క సామర్థ్యాన్ని తెలుసుకో. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? మర్చిపోయారా? పాపముతో పోరాటం. దేంతో పోరాటం చేయాలి? పాపముతో పోరాటం చేయాలి. దేన్ని ఆధారం చేసుకొని? రక్తాన్ని ఆధారం చేసుకొని. యేసు ప్రభు వారు పాపంతో ఎలా పోరాటం చేశాడు తెలుసా? వాక్యాన్ని ఆధారం చేసుకొని పోరాటం చేశాడు. అర్థమవుతుందమ్మా? ఒక ఆయన ఇంట్లో భయం ఉంది, గచ్చ 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 వణుకుతున్నాడు. ఏయ్ గిద్యోనో, పరాక్రమశాలి అయిన గిద్యోనో, నువ్వు పోయి సిరియన్ల మీద యుద్ధం చెప్పు, నేను నీకు గెలిపిస్తానంటే, అమ్మో నా వల్ల కదా, ఏయ్ పరాక్రమశాలి నువ్వు పో, ఇంటికి పోయి నీ ఇంట్లో ఉన్నదాన్ని నరికైపో, ఇంట్లో ఉన్న బయలుదూతున్నదాన్ని నరికైపో అంటే పోయి ఫస్ట్ కత్తి తీసుకొని బలిపీఠాన్ని ముక్కలుగా నరుకుతాడు. నరకంగానే అది నరికితే మా ఊరోళ్ళందరూ వచ్చి పానం తీస్తాడు. తీయరు, నువ్వు పోయి నరుకుపో అంటాడు. వచ్చి భయాన్ని తీసుకెళ్ళి, కత్తిని తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఎద్దుని బలిపీఠాన్ని నరకంగానే ఊరు వాళ్ళంతా అవుతారు. ఎవడురా దీన్ని బలిపీఠాన్ని నరికింది ఎవడురా అని అనగానే, ఎవడో కాదయ్యా గిద్యోను నరికిండయ్యా, పలానా ఆయన కొడుకు నరికిండంటే, అరే బయలు వాడితో పోరాటం చేసుకుంటాడు, మనకి సంబంధం లేదు, ఇక నుంచి వాడితో దేవుడు అంటే బయలుదేవుడే పోరాటం చేయను గాక, కాబట్టి వాడి పేరు ఇక నుంచి గిద్యోను కాదు, జెరుబ్బయలు. గొడగొడ గట్టిగా చెప్పలో, వాడి పేరు జెరుబ్బయలు. ఏం పేరు?
జెరుబ్బయలు. బయలును కూడా పోయించిండు గిద్యోను. బయలు బతికొండగా గిద్యోను జోలు పోలా. ఎందుకో తెలుసా? భయాన్ని ఎప్పుడైతే చంపేసిండో గిద్యోను, అప్పుడు సాతాను గడి చచ్చిపోయిండు. మా ఇంట్లో మా పిల్లలకి రోజు నేను ఏం చెప్తాను తెలుసా? మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు. మా ఇంట్లో ఉన్న పిల్లలకి మీ ఇంట్లో ఉన్న పిల్లలకి తేడా చెబుతా. రోజు నేనేం చెప్తానంటే, మన ఇంట్లో యేసయ్య ఉన్నాడమ్మా, ఆ గదిలో యేసయ్య ఉన్నాడు, ఈ గదిలో యేసయ్య ఉన్నాడు, బాత్రూంలో యేసయ్య ఉన్నాడు, దీంట్లో యేసయ్య ఉన్నాడు, దాంట్లో యేసయ్య ఉన్నాడు, ఇక్కడ అంతా యేసయ్య ఉన్నాడు. మేము అందరం స్విచ్ ఆఫ్ చేసి పడుకున్నాక కూడా మా పిల్లలు ఇంటి మొత్తం తిరుగుతూ ఉంటారు, కరెంట్ లేకుండా ఇంట్లో. అదే మీ పిల్లలకి ఏం చెబుతావు? రే దెయ్యం ఉంది, రే బూసిందిరు ఆడు, రే చీకటి ఉందిరు ఆడు అనగానే వాడు లైట్ ఉన్నప్పుడు కూడా గచ్చ 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 నొక్కుంటూ వస్తాడు మనకాడికి. అంటే నేను చిన్నప్పటి నుంచి ఏమి నూరిపోతున్నా? మన ఇంట్లో ఎవరున్నారు? యేసయ్య. వాళ్ళకి ఏం ఫిక్స్ అయిపోయింది? నైట్ చీకట్లో కూడా వాళ్ళు ఏమని ఫీల్ అయ్యేస్తున్నారు? మా ఇంట్లో బాత్రూంలో కూడా యేసయ్య మమ్మల్ని ఏమి చెయ్యి. మనుషుల్ని చెక్కటం డీజీ, మీకు అర్థం కావట్లేదు. నేను వాళ్ళని చిన్నప్పటి నుంచి దేంతో చెక్కుతున్నా? మన ఇంట్లో యేసయ్య ఉన్నాడు. నువ్వు ఎప్పుడన్నా చెప్పినవా? మరి మీ ఇంట్లో ఎవడున్నాడు? నల్లోడు ఉన్నాడు. అన్నా రాత్రి నుంచి అన్న యాకేస్ అన్న, ఈ పిల్లగాడు అసలు కేకలేస్తాడన్నా అన్న, నీకు దండం పెడతా పారుతుంది అలా. నువ్వేం చెప్పిన వాడికి? బాత్రూంలో దెయ్యం ఉందని చెప్పింది ఈ అమ్మాయి. పట్టింది ఎవరు? వాడు వచ్చిండు. వాడిని పిలిస్తే రాడా? ఇప్పుడు యాకేష్ నన్ను ఆహ్వానించి అన్నా, నువ్వు మా ఊరు వచ్చి ప్రసంగం చేయాలన్నా అని చెప్పిండు. ఆహ్వానీయంగానే నేను ఈ ఇంటికి వచ్చిన, ఈ ఊరికి వచ్చిన. నువ్వు సాతాను గాడిని ఎట్లా ఆహ్వానిస్తున్నావు తెలుసా? మన బాత్రూంలో సాతాను గాడు ఉన్నాడు, దెయ్యం ఉంది అన్నావు. అనగానే దేవుడు విన్నాడు. ఇంకొచ్చి ఆడ కూర్చున్నాడు, బాత్రూంలో కూర్చున్నాడు. బతకనెత్తడవన్నీ పిల్లగాడిని వాడు ఎదురంగానే కనపడతాడు. వీడు పోతాడు దానికో దీనికో, ఇంకా బాగానే వీడు కనపడతాడు అంటాడు. ఏమనగా లోపలికి పోతాడు. ఇంకా లోపలికి పోయిన తర్వాత ఈడేమవుతాడు? ఇంకా పిచ్చి చేష్టలు. ఏంది నవ్వుతుండ్రా? నిజాలు ఇవన్నీ. నవ్వుతుంది కదా మీకు? నవ్వండి. నేను చెప్పే నిజాలు అర్థమవుతుందా? కేవలంగానే ఎవడు పట్టిండు లోపలికి? దెయ్యం వచ్చేసింది, లోపలికి వచ్చేసింది దెయ్యం. ఇంక వాడికి ఆ రాత్రి ఉండదు నిద్ర, రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు. నువ్వు ఎవరినైతే పిలిచావో వాడు వచ్చిండు మీ ఇంటికి. నువ్వు పిలుస్తున్నావు సాతానని, మా ఇంటికి రా. అసలుకి నువ్వు ఇక్కడి నుంచి ఎవరిని తీసుకుపోవాలి? ఈ మందిరంలోంచి ఎవరిని తీసుకుపోవాలి? మరి ఎవరిని తీసుకుపోతున్నావు? మీ ఇంటికి? అసలు మీ ఇంట్లో ఎవరు ఉండరు మందసం రూపంలో? యేసయ్య ఉన్నాడా లేడా? పటాలన్నీ తీసి పారేసినవా లేదా? వచ్చిండా లేదా మందసం రూపంలో మీ ఇంటికి? వచ్చినా కానీ మళ్ళీ ఎవడు పని చేస్తాడు మీ ఇంట్లో? పేరుకేమో యేసు ప్రభువారు, లోపలేమో దెయ్యాలు. ఈ గృహానికి అధిపతి యేసు, కానీ ఆ ఇంట్లో తిరిగేది పిశాసులు. సిస్టర్, నిజమా కాదా? మన ఇంట్లో తిరుగుతున్నాయా లేదా? పేకాట పిశాచి, కైనీ పిశాచి, తాగుబోతు పిశాచి, వ్యభిచార పిశాచి, అక్రమ సంబంధం అనే పిశాచి. మన ఇంట్లో యేసయ్య ఉన్నాడా? ఇవన్నీ ఉన్నాయా? చెప్పరేందమ్మా? అసలు ఏంది మీరేంది నాతో మాట్లాడుతులా? అంటే ఇవన్నీ నువ్వు ఉట్టికి చెప్తున్నా, మా ఇంట్లో ఇవన్నీ ఏం లేవనేమా మీ ఉద్దేశం? ఉన్నాయా లేవా? ఉంటాయి, నాకు తెలుసు. ఎందుకంటే మీ ఇంట్లో కూర్చున్నాడు వాడు, నువ్వు పిలిచినవు వాడిని, నువ్వు పిలిస్తే వాడు వచ్చిండు. నెక్స్ట్ చూద్దాం. వ్యసనము నుండి యోనా గ్రంథము 3వ అధ్యాయం 9-10. వ్యసనము నుండి విడుదల. 40 రోజులు వారు తమ చెడు వ్యసనములను విడిచిపెట్టి వ్యసనాల నుంచి విడుదల పొందడం ఎలా? యోనా గ్రంథము 3వ అధ్యాయం 9 నుంచి, యోనా గ్రంథం 3వ అధ్యాయం 9 నుంచి, యోనా గ్రంథము 3వ అధ్యాయం 9 నుంచి 10. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలనని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకునవలెను. జనులు మనస్పూర్వకంగా దేవుణ్ణి ఏడుకొనవలనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి.
ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకునగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇప్పుడు ఈ వ్యసనాలు పోవాలంటే వీళ్ళు ఎన్ని రోజులు మానేశారంట? తమ చెడు పనులను ఎన్ని రోజులు మానేశారు? 40 రోజులు మానేసి 40 రోజులు ఏం చేశారు చెప్పో? 40 రోజులు ఏం చేశారు? గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఉపవాస ప్రార్థన చేశారు. ఉపవాసం అనండి. వ్యసనం పోవాలంటే ఉపవాసం ఉండాలి. తాగుడు బోట్ల దెయ్యం లోపల నుంచి, పేకాట బోట్ల దెయ్యం, అబద్ధం బోట్ల దెయ్యం, తలుపేసుకొని 40 రోజులు మందిరంలో ఉండి పోద్ద చూస్తా ఉపవాసం ఉండాలి. ఊకో ఉండకూడదు. ఎలా ఉండాలి? ఉపవాసం ఉండాలి. 40 రోజుల తర్వాత నీలో ఉన్న దెయ్యాలన్నీ బయటికి పోయి నువ్వు పరిశుద్ధుడు ఎదుగుగాక. మరి ఆయన తీసుకురండి. ఎంత పెద్ద మగోడు, ఈ ఇంట్లో ఈ ఊర్లోనే పెద్ద దుర్మార్గుడు అని తాగుబోతని అలాంటి వ్యక్తిని నా దగ్గర తీసుకురండి. ఇదే మందిరంలో 40 రోజులు పెట్టండి, ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉండమనండి. ఆయన మారకపోతే నా పేరు తిప్పెట్టుకుంటా. సవాల్, బస్తీ మీ సవాల్. వ్యసనాలు పోతాయి. మీరు కొన్ని సంవత్సరాల నుంచి యాగాలు చేస్తారుగా, మా ఆయన మారాలి, మా తమ్ముడు మారాలి, మా బామర్ది మారాలి, మా కొడుకు మారాలి, మా కోడలు మారాలి, మా సడ్డుగుడు మారాలి అని అంటున్నావు కదా. ఆ వ్యక్తిని అడిగి తీసుకురా, మందిరానికి తీసుకురా, 40 రోజులు ఉపవాసం ఉండమను. పాస్టర్ గారి సమక్షంలో పోతాయో పోవో చూస్తే బాప్తీసం తీసుకుంటాడు దెబ్బకి. 40 రోజుల తర్వాత దేవుడు అతనితో మాట్లాడునుగాక. మరి ఎందుకు ఆయనలో పోవట్లేదు తెలుసా? నువ్వు ఆయన్ని మందిరానికి నడిపించట్లా. ఆయన మారాలని నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండట్లా. నీకే లేనప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు ఎంత బిజీగా ఉంటాడు? అమ్మా, నేను నిన్న కోరికల గురించి ఒక టాపిక్, ఒక మెసేజ్ చెప్పిన ఆదివారం. కోరికలు. నేను చాలా మందిని ఎట్లా మీలాగా కూర్చుంటామ్మా, నీకేం నాకేం లేవు అన్నా అన్నది ఒక అమ్మాయి. కోరిక లేకుండా పోతే దేవుడు నీకే కోరిక లేకపోతే తీరుస్తాడమ్మా. ఆసక్తి నీకే లేకపోతే వరం ఇస్తాడమ్మా. నీకే భక్తి లేకపోతే దేవుడు నీకే మారుస్తాడన్న విశ్వాసం లేకపోతే మారుస్తాడమ్మా. ఇప్పుడు అవసరం నీకా ఆయనకే? దేవుడు అవసరం నీకు కావాలా? నీ అవసరం దేవుడికి కావాలా? దేవుడు అవసరం నీకు కదా. వాడుకోవాల్సింది దేవుడిని నువ్వా ఆయన? నువ్వే కదా. కష్టాలు నీకున్నాయా ఆయనకున్నాయా? బాధలు నీకున్నాయా ఆయనకున్నాయా? అనేక దుఃఖాలు నీకున్నాయా ఆయనకున్నాయా? మరి కోరికే, అమ్మా నీకేం కోరుకుందంటే నాకేం లేదన్నా అంటవేంది? బుద్ధి జ్ఞానం ఉందా? హృదయ వాంఛలు. ఆయన ఏమంటాడు? నీ యొక్క హృదయ వాంఛలన్నిటిని నేను తృప్తిపరిచెదను అన్నాడు. ఆశపడు ప్రాణమును తృప్తిపరిచెదను అంటే నువ్వేం కలిగి ఉండాలి? ఆశ కలిగి ఉండాలి. నీ యొక్క హృదయ వాంఛలన్నిటిని నేను తీర్చెదను అన్నాడు. నీ యొక్క సంకటములన్నిటిని నేను కుదిర్చెదను అన్నాడు. నీ యొక్క బూడిద మొత్తాన్ని కొట్టివేసి నేను నీకు పూదండనిచ్చేదను అన్నాడు. అంటే నువ్వు ఇలా ఉమ్మివేయబడుతున్న స్థితి నుంచి ఘనత పొందాలంటే ఏం చేయాలి? నీకున్న బాధ దేవుడికి చెప్పాలి. నీకున్న కోరిక ఏందో చెప్పాలి. నీకున్న అవసరత ఏందో చెప్పాలి. నీకున్నది ఏందో చెప్పకపోయినావు అనుకో, ఆయన మౌనంగా ఉంటాడు. నేను చాలా సభల్లో చెబుతూ ఉంటాను ఒక వాక్యం. ఏం చెబుతానంటే, మోషే గారు చేతులు ఎత్తిండు. మీకు కూడా చెప్పాను పోయినసారి వచ్చినప్పుడు, మీరు గుర్తుందో లేదో. మోషే ఇట్లా చేతులు ఎత్తుతాడు, అక్కడ విజయం. మోషే చేతులు ఎట్లా దింపుతాడు, అమాలేకీల విజయం. అర్థమవుతుందమ్మా? చేతులు ఎవరు పైకెత్తాలి? మనం. ఎందుకు? మనం విజయం పొందాలంటే మనం చేతులు ఎత్తాలి. దేవుడు ఎత్తడు చేతులు. నీకు విజయం నీకు కావాలా ఆయనకు కావాలా? నీకు కావాలి. అప్పుడు నువ్వేం చేయాలి? నీ శత్రువు పైన నువ్వు విజయం సాధించాలంటే ఏం చేయాలి? చేతులు ఎత్తాలి. నువ్వు చేతులు దింపితే ఎవరు గెలుస్తారు? నీ శత్రువు గెలుస్తాడు. ఎంత సింపుల్గా ఉన్నాయో తెలుసా బైబిల్లో ఆన్సర్లు. మీకు అర్థమవుతుందమ్మా? అసలు మోషేనా దేవుడు, లేకపోతే దేవుడా దేవుడు? మోషే చేతులకి దేవునికి సంబంధం ఏంది? మీరు చెప్పండి. ఈ ఒక్క మాట చెప్పండి, నేను మొత్తం సిట్రేట్ మొత్తం తలుపేసుకొని పోతా. మోషే చేతులకి దేవునికి సంబంధం ఏంది? మోషే చేతులు ఎత్తితే విజయం ఏంది? మోషే చేతులు దింపితే విజయం లేకపోవటం ఏంది? మోషే చేతులకి దేవునికి సంబంధం ఏంది? చెప్పు. మేన్ యాంటీనా. నువ్వు చేతులెత్తు, నీకేం కావాలో కోరుకో, నేను ఇస్తా. నువ్వేం కోరుకోకపోతే నేనేమి ఇవ్వను. నీకే విజయం కావాలని లేదనుకో, నేనెట్టిస్తా? నీ తోడుకోవడలే గెలుస్తుంది నీ మీద.
నీ పక్కన దాయాదే నీ మీద గొడవకు వస్తాడు. వాడే లాక్కుంటాడు నీ పట్టా పేపర్ మొత్తం లాక్కొని వాడి పేరు మీద రాయించుకుంటాడు. మౌనంగా ఉండమన్నలే అని చెప్పి మన ప్లాట్ పేపర్లు లాక్కొని పోతుంటే కూడా మౌనంగా ఉండమల్లా. అదే అంత మంచితనం వద్దు, అంత ఓవర్ యాక్షన్ వద్దు. అర్థమవుతుందా? ఈ మూర్ఖులైన ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడి అని రాశాడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే మనం ఏం కావాలంట? రక్షణ పొందాలి. ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? ఎక్కడ దాకా వచ్చిన మనం? వ్యసనాల నుంచి విడుదల పొందాలంటే యోనా గ్రంథంలో ఆన్సర్ ఇచ్చిందే లేదా? ఉందే లేదా? ఈ రోజు నుంచి ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరూ వ్యసనాల నుంచి విడిపించబడదరగాక. అనేక మంది పురుషులు ఈ మందిరానికి వచ్చేదరగాక. అనేక మంది సాతాను శక్తుల నుంచి, వ్యసనాల నుంచి విడిపించబడదరగాక. ఉపవాసం 40 రోజులు 21 రోజులు చేయగానే వాళ్ళల్లో ఉన్న పట్టి పీడిస్తున్న వ్యసనపు దెయ్యపు దురాత్మలన్నీ కాలి బూడిదైపోను గాక. దైవజనుడు ప్రార్థన చేయగానే అవన్నీ పారిపోవును గాక. మీ భర్తలను మీరు సంపాదించుకొని పరలోకానికి తీసుకెళ్ళిదరగాక. ఆమేన్. బైబిల్లో ఆన్సర్లు ఉన్నాయా లేవా? మరి బైబిల్ చదవకుండా ఎవరిని చదువుతున్నావు నువ్వు? పక్కింటి ఆవిడ కాడ అడగటం, అమ్మా అమ్మాయి పుట్టిందమ్మా ఏం చేయాలి అనగానే, ఏముందమ్మా వెంటనే నువ్వు పోయి ఒక వడ్ల గింజ తీసుకొని వచ్చి నోట్లో వేయమ్మా అని చెప్పుద్ది. దేవుడి మాట వినాలా లేకపోతే దెయ్యం మాట వినాలా? దేవుని మాట. దేవుని మాట, పక్కింటోడి మాట, ఎదురింటోడి మాట కాదు. నేను ఎప్పుడు ఎవడి మాట వినండి, నేను బైబిలే చదువుతా. మా అమ్మ వచ్చి చెప్పినప్ప అవతలపో అంట, మా నాన్న వచ్చి చెప్పినప్ప అవతలపో. బైబిల్లో ఉంటేనే పాటిస్తా. బైబిల్లో లేకపోతే అమ్మ లేదు, అక్క లేదు, నాన్న లేదు, తమ్ముడు లేడు, గీవులు ఎవడు లేడు, పో అవతలకి అంట. బైబిల్లో మా ఇంట్లో వాళ్ళకి నేను పెద్ద బద్ధ శత్రువుని తెలుసా? వీడు ఎందుకు పుట్టినరా మా ఇంట్లో, మేము ఏం చెప్పినా అది ఎండేంద్రీడు, వీడు మనిషా దున్నపోతా అనుకుంటారు వాళ్ళు. మన శత్రువులు ఎక్కడ ఉంటారో తెలుసా? చదువు మత్తయి సువార్త 10:36. గృహశక్తులు అనండి అందరూ. గృహశక్తులు అనండి అందరూ. గృహశక్తులు అనండి. గృహశక్తులు గట్టిగా. గృహశక్తులు అంటే ఇంట్లో ఉండే శక్తులు మనకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. 10:36 మత్తయి సువార్త 10. ఒక మనుషుని ఇంటి వారే వారికి శత్రువులు కుదురు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే వాడికి నచ్చదు, నువ్వు ప్రార్థన చేస్తే నచ్చదు, నువ్వు సహవాసానికి వస్తే నచ్చదు, నువ్వు ఆభరణాలు తీసేస్తే నచ్చదు, నువ్వు సత్యం మాట్లాడితే నచ్చదు, నువ్వు బొట్టు తీసేస్తే నచ్చదు, నువ్వు చర్చికి వస్తే నచ్చదు. ఒకని ఇంటి వారే వానికి శత్రువులు కుదురు. నీ సొంత భార్య నీకు శత్రువు అవుతుంది. ఒకసారి నా సేవా జీవితంలో నా ఇంట్లో వాళ్ళే నాకు శత్రువులు. నేను దేశం మొత్తం గెలిచొస్తా, కానీ నా ఇంటికి పోతే ప్రశాంతత ఉండదు. నిజంగా చెబుతున్నా, ఆయనకు కూడా తెలుసు నా స్టోరీ. కానీ ఇప్పుడు మారింది అనుకో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 14 ఏళ్ళు పట్టింది మా పాస్టమ్మ మారడానికి. అర్థమవుతుందమ్మా? గృహశక్తులు అంటారు. ఏ శక్తులు? గృహశక్తులు. నేను చర్చికి రానేడు మీ నాన్న, నేను చర్చికి రానేడు నీ భర్త. యాడికే పోయేది, కూర్చో ఇంట్లో టీవీ చూసుకో అని అంటాడు. ఏం పరిశుద్ధత, ఏం భక్తి, ఏం బైబిలు, ఏం పండగ, ఏం దశంభాగం. రోజు నువ్వు వినేది ఇదే. వింటున్నావా? వింటలేదా? వింటున్నావు కదా. ఎవరిని పెట్టిండు? గృహశక్తులు ఉన్నాయి నీ ఇంట్లో. యేసేపుకు 10 మంది శక్తులు ఉన్నారు. ఎంతమంది? 10 మంది అన్నలు. లేస్తే అబద్ధమే, లేస్తే గొర్రెని తీసుకుపోయి కోసుకోవటం దొంగసాటుగా తింటామే, లేస్తే సాడీలు చెప్పేవాడని ఈయన అంతమే, వీళ్ళు సాడీలు చెప్పేది. కానీ తన్నేది ఎవరిని? యేసేపుని. కానీ యేసేపు కాళ్ళ మీద వాళ్ళు పడ్డరా? వాళ్ళ కాళ్ళ మీద యేసేపు పడ్డా? ఫైనల్గా యేసేపు కాళ్ళ మీద 6 సార్లు సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఇంకోటి ఏమంటారో తెలుసా? నాన్న చచ్చిపోయిండయ్యా, మమ్మల్ని అది పగ గుర్తు పెట్టుకొని కడుపులో పెట్టుకొని మమ్మల్ని చంపకాకయ్యా అంటారు. అప్పుడు ఇట్లా పట్టుకొని ఏడుతుడు, నాన్న తర్వాత నేనే నాన్న అంటాడు. కొడు చెప్పలేడుగా, నాన్న తర్వాత నాన్న నేనే, పానం పోయినా మీకు హాని చేయను, కీడు చేయను పోండి అంటాడు. ఇంకొకటి కీడు అనండి అందరూ. కీడు అనండి అందరూ. కీడు అనండి అందరూ. కీడు. రోమీలకు రాసిన పత్రిక కీడుని ఎలా జయించాలి? రోమీలకు రాసిన పత్రిక 12:21. రోమీలకు రాసిన పత్రిక 12:21. పక్కింటి ఆవిడ ఉంటుంది,
ఆమె మనకి ఎప్పుడు కీడు చేయాలనుకున్నది, కానీ ఆమెను ఎట్లా జయించాలో తెలుసా? కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించుము. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మేలు చేత కీడును జయించుము. కీడు చేయాలనుకుంటా ఉంటాడు ఎప్పుడు మన పక్కన ఎక్కడో నిలబడి. ఆ కీడు చేసేవాడిని ఏం చేయాలో తెలుసా? దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను హెచ్చించును గాక. వాడు నాకేం చేయాలనుకుంటాడు? కీడు. ఆయన నేనేం చేస్తున్నా? దేవుడు నిన్ను ఆశీర్వదించిన తమ్ముడు, గట్టిగా బలంగా నెక్స్ట్ మంత్ కారు కొంటావు తమ్ముడు అంటే ఈయన కాదండి, మళ్ళీ ఎటో పోయారు. ఈయన కాదు. వాడికి ప్రవచనం చెప్పాలి, వాడిని ఆదరించాలి, వాడికి దీవెనలన్నీ వాడి మీద కుమ్మరించాలి. కీడును దేంతో జయించమన్నాడు? కీడును మేలుతో జయించాలి. టెక్నిక్ అది బైబిల్లో, ఎవడికి తెలియని టెక్నిక్. శత్రువుని 3 సార్లు జయించవచ్చంట క్రైస్తవుడు. 1 భోజనం పెట్టి, 2 నీళ్ళు ఇచ్చి, 3 దీవించి. 1 భోజనం పెట్టి, 2 దప్పిగుంటే నీళ్ళు ఇచ్చి, 3వది నా శత్రువా, వాడు శత్రువే కానీ దేవుడు నీ కూతురు పెళ్లి చేయునుగాక అనాలి. దెబ్బకు వాడు ఇంటికి పోయి ఉరేసుకొని చేస్తాడు నువ్వు దీవిస్తే, కానీ నీకు ఆ విషయం తెలియదు. నువ్వు వాడు తిట్టగానే ఇంకరా చూసుకుందాం ఇంకరా అని అన్నావు అనుకో, ఆవిడేమంటది? ఇద్దరు కోర్టుకు పోతారు. ఫస్ట్ అడిగిపోతారు, స్టేషన్కి పోతారు. స్టేషన్ నుంచి అడిగిపోతారు, కోర్టుకు పోతారు. అవునా కదమ్మా? ఇంకా వాడు ఈడు ఇద్దరు కొట్టుకుంటే పంచాయతీ అయితే కానీ ఇంకేమైనా అయిద్దా? అయితే ఆమె నిన్ను తిడుతూనే ఉంది బిందెల కాడ. దేవుడు నిన్ను దీవించును గాక, నీ భర్త నిన్ను మంచిగా చూసుకున్నాను గాక, నీకు 3 మగపిల్లలు పుట్టును గాక ఇలాను. మళ్ళీ 2వ రోజు తిట్టుద్దాం, చూద్దాం. తిట్టుద్దా? చెప్పు, తిట్టుద్దా? మరి ఆమెను రెచ్చగొడుతుంది నువ్వా? ఆమె ఒక తిట్టు తిట్టగానే 4 తిట్లు తిడుతున్నావు నువ్వు. అప్పుడు మళ్ళీ పొద్దున కొత్త తిట్లని నేర్చుకుని వస్తుందా రాదా? నేను తిట్టడానికి వస్తుంది కదా. మరి ఆమెను చెడగొడుతుంది నువ్వా ఆమె? నువ్వే. చెప్పవేంది? నువ్వా కాదా? నువ్వే. కీడు చేత మేలు దేనేనంట? మేలు చేత కీడును జయించాలి. కీడు చేసేవాడిని మనం ఏం చేయాలి? దీవించాలి. కీడు చేసేవాడిని మనం ఏం చేయాలి? దీవించాలి. ఇప్పుడు మనం ఎన్ని తెలుసుకున్నాం? కీడుని ఎలాగా జయించాలో తెలుసుకున్నాం, వ్యసనాన్ని ఎలా జయించాలో తెలుసుకున్నాం, ఇంకా పాపాన్ని ఎలా జయించాలో తెలుసుకున్నాం, రోగాన్ని, మరణాన్ని, శాపాన్ని. శాపం చూడండి, శాపం చెప్పిందా? విలాప వాక్యములు 5:7. నేను రాసినవన్నీ చెప్పాను అనుకో, మీరు కింద పడి గిలగిల కొట్టుకుంటారు. మరేమో ఈయనేమో టైం పెట్టిండు, ఆయనకి వదిలేస్తున్నా, ఆయన ఇష్టం. నేను చెప్పినవన్నీ కనుక రాసుకుంటే మీ జన్మ ధన్యమైపోవును గాక. ఆమెన్. మీ సంఘము వచ్చే సంవత్సరం కల్లా పట్టజాలనంత మంది ప్రజలతో నింపబడును గాక. విలాప వాక్యములు 5:7. చాలు చాలు చాలు. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. మా తాతలు తండ్రులు చేసిన పాపం వల్ల మా మీదికి శాపం వచ్చింది. శాపానికి ఇరుగుడు మంది ఎంతో తెలుసా? సిలువ అనండి. సిలువ, గట్టిగా చెప్పండి. సిలువను ఆశ్రయించిన వాడి ఇంటి మీద శాపం ఉండదు. ఇంకా మన ఇంటి మీద సిలువ పెట్టుకున్నాం అనుకో, ఇంక మీ ఇంటి మీద తరతరాల శాపం అనేది పని చేయకుండా పోవును గాక. గలతీయులకు రాసిన పత్రిక 3, గలతీయులకు రాసిన పత్రిక 3:13. గలతీయులకు రాసిన పత్రిక 3:13 చూడండి. గలతీయులకు రాసిన పత్రిక శాపానికి విరుగుడు మందు. గలతీయులకు రాసిన పత్రిక ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. ఇందును గూర్చి మాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ఆమేన్.
యేసు ప్రభు వారు మన శాపముల కోసం ఆయన దేని మీద ఏలాడాడంట? మ్రాను మీద. అంటే ఇప్పుడు మన శాపం ఎవరు తీసుకున్నారు? సిలువ. సిలువ మీద ఉన్న యేసయ్య తీసుకున్నాడు. ఇప్పుడు మనకి ధర్మశాస్త్రం నుంచి విడుదల ఉందా లేదా? శాపము నుండి విడుదల ఉందా లేదా? చెప్పట్లా? ఉందా లేదా? ఉంది. ఇంకా ఇప్పటికి సిలువును ఆశ్రయించిన వాళ్ళు కూడా మళ్ళీ మందిరానికి వచ్చామంటారంటే, అయ్యా మా ఇంట్లో వాళ్ళు వరస పెట్టి చచ్చిపోతారా, ఎందుకు శాపం వెంటాడుతుందయ్యా అని అంటున్నారు. శాపం వెంటాడుతుంది అని అంటే నీకు ఇంకా అర్థం కాల, సిలువ విలువ నీకు అర్థం కాల. సిలువను మీ ఇంట్లో నిజంగా తీసుకుపోయినావు అనుకో, మీ ఇంటి మీద ఉన్న శాపములన్నీ యేసయ్య భరించి మీ శాపములన్నీ తొలగించి మీకు అబ్రహాము యొక్క ఆశీర్వాదములు మీకు అనుగ్రహించునుగాక. అబ్రహాము యొక్క ఆశీర్వాదాలన్నీ మనకి వచ్చునుగాక. అబ్రహాము పొందిన ప్రతి ఆశీర్వాదం మనం పొందుకునేదము గాక. ఇప్పుడు ఏంటిది? శాపము నుండి విడుదల పొందుట ఎలా? దేని ద్వారా అమ్మా చెప్పు? శాపము నుండి విడుదల దేని ద్వారా పొందుకోవచ్చు? ఇప్పుడే కదమ్మా తెలుగులో చెప్పిన. ఇచ్చినావా? అక్కడ ఉన్నావా? ఇంటికాడ టీవీ దగ్గర ఉన్నావా? ఇక్కడే ఉన్నావా? దేని ద్వారా శాపం ఎట్లా విడుదల పొందుతాం? శాపం నుంచి విడుదల ఎలా పొందొచ్చు? సిలువ. గట్టి చెప్పు మరి. సిలువ ద్వారా. గట్టిగా, సిలువ ద్వారా. మీరు సిలువను పొందుకున్నారా లేదా? సిలువను తీసుకుపోతున్నారా లేదా? సిలువ ఉందా లేదా మీ ఇంట్లో? ఉందా లేదా? దానికి కూడా భయపడతానరా? ఉందా లేదా? సిలువ ఉందా లేదా? ఉందా? వెరీ గుడ్. సిలువ మీ ఇంటికి వచ్చిందంటే మీ ఇంటి మీద ఉన్న శాపాలన్నీ పోతాయి. సిలువ పెట్టుకుంటే మా ఆయన కొడుకుడయ్యా అన్నవా? శాపం కంటిన్యూ. శాపం కంటిన్యూ. శాపం ఎన్ని సంవత్సరాల శాపం? 3-4 తరాల తండ్రుల దోషము మమ్మల్ని వెంబడిస్తున్నది. దానియేలు ప్రార్థన చేస్తాడయ్యా, మోషే మాకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ మేము తప్పిపోయినాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మా తాతలు, మా పితరులు, మా అధికారులు, మా రాజులు, మా ప్రజలు అందరూ పాపము చేసి శాపము తెచ్చుకొని సిగ్గును పొందుచున్నాము. మా మీదికి సిగ్గు రావటానికి కారణం నీ ఆజ్ఞలు పాటించకపోవటమే. మేము శాపమును అనుభవిస్తూ మేము చెరలో 70 సంవత్సరాలు నలిగిపోతున్నామని చెప్పాడు. శాపము నుంచి విడుదల పొందాలి అంటే నత్తోడికి నత్తోడు పుట్టిండనుకో శాపం. బట్టతలోడు పుట్టిండంటే శాపం. రోగస్తుడు వాడికి రోగస్తుడు పుట్టిండంటే శాపం. ఆ శాపం మన ఇంట్లో పని చేయకుండా పోనుగాక. మన ఇంట్లో వాడు కుంటోడు, గుడ్డోడు, చెవిటోడు, మోగోడు పుట్టకుండా పోనుగాక. పుట్టిన ప్రతి ఒక్కడు శ్రేష్ఠుడై పుట్టునుగాక. ప్రతి శాపము సిలువ ద్వారా నరికివేయబడునుగాక. అందుకని సిలువను ఇంట్లోంచి ఏం తీసుకోవాలి? మందిరంలోంచి సిలువను తయారు చేయించుకొని ఇంటికి తీసుకోవాలి. యేసయ్య అధికారులను, ప్రధానులను, రాజులను బాహాటంగా రండి నన్ను సిలువేస్తారా అని తీసుకొచ్చి జయోత్సాహముతో, దేంతోటంట? జయోత్సాహముతో వారిని వేడుకకు అప్పగించను. చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. నన్ను ఎవడైతే సిలువ వేశాడరే, ఈ సిలువను జయించి బయటకు వచ్చినా చూడండి రా. ఇక్కడి నుంచి నేను ఒక్కొక్కరిని లేపుతా చూడండి రా. మీకు సంగతి చెప్పానా? మరణాన్ని చూడకుండా తిరిగి లేచిన వాళ్ళు 3. వాళ్ళల్లో ఒక ఆయన పేరు హానోకు, రెండో ఆయన పేరు ఏలియా, మూడో ఆయన పేరు ఇంక చెప్తే నేను ఇంకా పెట్టే సర్దుకుని పోవటమే. చెప్పండి. మరణాన్ని రుచి చూడకుండా పరలోకం వెళ్ళిన వాళ్ళు 3. 1 హానోకు, 2 ఏలియా, 3 వాళ్ళు ఇంకా మరణం చూడలా. మరణం చూడకుండా పరలోకం పోయినరు. రిటర్న్ వచ్చినరా రాలేదన్నది కాదు, మరణం పొందలే వాళ్ళు. చెప్పండి. ఒక ఆయన పేరు మరణం లేకుండా పరలోకం పోయిండమ్మా. ఒక ఆయన పేరు హానోకు, 2 ఆయన పేరు ఏలియా, 3 ఆయన పేరు క్రిస్టియన్. 3 ఆయన పేరు ఏం పేరు? క్రిస్టియన్. రేపు పొద్దున యేసయ్య మేఘాల మీదకి రాగానే నీకు మరణం ఉండదు. తెల్లారంగానే 4 గంటలకు యేసయ్య వచ్చిందనుకో, మనల్ని బొందలో పెట్టరు. ఇటు నుంచి ఎగ్గ గుర్రం అంటే ఇంక నీకు సమాధి లేదు. సమాధి లేదంటే కూడా చప్పట్లు కొట్టరు నువ్వు.
ఇంక మీకు సమాధులు లేవు. యేసయ్య తెల్లారేకల్లా వచ్చిండు అనుకో, విశ్వాసం ఉంచిన వాడికి ఎవరికన్నా ఉందా? ఇంక వాడు చచ్చిపోయి బొంద ఉంటుంది వాడికి భూమి మీద? ఉండదు. ఎంతమంది ఇప్పుడు గెలిచినట్టు మరణాన్ని? 3. యేసు ప్రభు వారు మరణాన్ని రుచి చూసిండే చూడలేదా? చూసిండు. కానీ యేసయ్య లేడు ఆ లిస్టులో. ఎందుకంటే యేసయ్య మరణాన్ని రుచి చూసిండు. కానీ 3 మరణాన్ని రుచి చూడండి బైబిల్లో. ఒకటి ఎవరో తెలుసా? హానోకు, 2 ఏలియా, 3 సజీవులుగా యేసు ప్రభు వారు రాకడలో ఎత్తబడే క్రైస్తవులు. మనకి ఎంత గిఫ్ట్ ఇచ్చిండో నీకు ఇంతవరకు అర్థం కాల. ఇప్పటికిప్పుడు వచ్చిండు అనకు, రే సాతానుగా నేను ఒక్కడనే మరణపు ముళ్ళని ఇచ్చినాను అనుకోడుకరా, ఇచ్చినా కొడక యాకేస్తూ ఇక్కడున్న వాళ్ళతోటి, అక్కడున్న అబ్బాయితోటి, తేజమ్మాయితోటి మొత్తం ఎరగొడతా, కొంకులు ఎరగొడతా నా కొడక అని చెబుతుండే యేసయ్య. బూతులు మాట్లాడుతున్నాను అనుకోద్దు, నిజంగా ఆయన భాష అంతే ఉంటుంది. అర్థమవుతుందా? వాడితో అట్టనే మాట్లాడతాడు. వేరే సాతానా, లూసిఫర్ గౌరవనీయులైన లూసిఫర్ గారికి నేను రాయనిదేమనగా అని నాలాగా లెటర్ రాయడు యేసయ్య. అర్థమవుతుందా? తాట తీస్తానా కొడక. మొత్తం క్రిస్టియన్స్ అందరూ మరణం లేకుండా పైకి వస్తారు. నువ్వు ఎవడన్నా పట్టుకున్నావా? వాళ్ళు కాలు పట్టుకున్నదంతా. అది దేవుడి మహిమ. అర్థమవుతుందా? చచ్చిపో మనం, మనకి సమాధులు లేవు. అప్పట్లో కొట్టట్లా. ఆ అమ్మాయి ఏందో ఈ నాశనం కానీ ఎప్పుడు చెప్తారు? ఆ అమ్మాయి ఏడు నాశనం కానీ పొద్దుగూకులు కొట్టిస్తాడు రా చప్పట్లో అని. నిద్ర అవుతుందమ్మా? నిజం చెప్పు. మరి ఏంది అట్ట కొడుతున్నావు? మా చర్చిలో వాళ్ళు ఏం పాట పాడండి అమ్మా అని చెప్తాను. వాళ్ళే ఆడాడో బీరు వాళ్ళ కాడ ఉంటారు. చికెన్ కోసుకొని వస్తారు కదా ఆదివారం, ఆ కుండల కాడ ముక్కు పెట్టుకొని ఉంటాడు. ఇంకా నేను పాట పాడుతూ ఉంటే కొట్టో సావరనా కొడక సాగు కొట్టో. అసలు మనసు ఆడ ఉండదు. ఇంకా వాళ్ళకి ఇంక ఇది ఆడుతూనే ఉంటుంది. కానీ వాళ్ళు ఆడో ఉంటారు. ఆడను అంటే ఏడా ఉన్నా. మరి ఏడును ఏంది? ఇదేందమ్మా? ఎట్లా ఆరాధించాలి? కళ్ళు మూసుకొని స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లించుమో, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లించుమో. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధినొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధినొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. హల్లెలూయా. ఇంకోటి ఏంటి? దురాశల నుంచి విడుదల. దురాశల నుంచి విడుదల ఎట్లా పొందాలి? వీడేంద్రా వీడెంది ఎక్కడెక్కడి అన్నీ తీసుకొని వచ్చి మాకు చెబుతున్నాడు అనుకుంటారు. చెప్పుకుందామా వద్దా? ఇంకా 10 పాయింట్లు ఉన్నాయి. మీ యాకేష్ అయ్య గారు నాకు ఛాన్స్ ఇస్తే మొత్తం చెబుతా. చెప్పానా వద్దా? గట్టిగా వస్తున్నానుకున్నంత ఇంట్రెస్ట్ మీకు లేదు. ఆమె చూడు ఎంత ఆసక్తితో ఉందా. సంఘం ఆసక్తితో ప్రార్థన చేయగా చెరసాల బ్రద్దలాయను. సంఘం ఆసక్తి. ఈ రోజు నువ్వు నిద్రని సాక్రిఫైస్ చేస్తే చచ్చిపోవు, ఏం కాదు. యేసు ప్రభు వారు వాక్యం చెబుతుంటే 3 రోజులు రాత్రింబవళ్ళు వాక్యం నరాలు దెబ్బకు పరలోకాన్ని సంపాదించుకుంటావు. నువ్వు 3 గంటల్లోకి నిద్ర వస్తుంది, గోడలకు అనుకుంటున్నావు. గోడలోకి రాగానే గుద్దుకో, వెంటనే గోడకేసి రే పోరా సాతాను గాని. ఈ రాత్రి నేను యేసయ్యకి ఇచ్చిన ఈ రాత్రి సంపూర్ణ ఆల్ నైట్ ప్రేయర్. ఆమేన్. నిద్ర రాదు ఇక నా జీవితంలో, నిద్ర రాదు. నేను ఈ రాత్రి సకల దీవెనలు ప్రభు కాడ పొందుకున్నదని గాక. మన లోపల ఉన్నటువంటి దురాశలు చచ్చిపోవాలంటే యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 18. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 18.
శ్రేష్టమైన ఆ, ప్రతి ఈవియు ఆ, పూర్ణమైన ప్రతి వరమును ఆ. పరసంబంధమైనదై తమ్ముడు 15 నుంచి ఉమ్, దురాశ గర్భం ధరించి ఆ, పాపమును కనగా ఆ, పాపము పరిపక్వమై ఉమ్, మరణమును కనును. ఉమ్, నా ప్రియ సహోదరులారా, ఉమ్, మోసపోకుడి. ఉమ్, శ్రేష్టమైన ప్రతి ఈవియు ఉమ్, పూర్ణమైన ప్రతి వరమును ఉమ్, పరసంబంధమైనదై ఉమ్, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి ఆ, ఉమ్. ఆమేన్.